రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతు సురేందర్ రెడ్డి మృతి 9 నెలల కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. రుణమాఫీ కాకపోవడం వల్లే సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పి పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు పెంచి కేసీఆర్ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తే రేవంత్ రెడ్డి రుణమాఫీ పెట్టి కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. యాసంగి పంట వేసే సమయంలో వానాకాలం రైతు బంధు ఇస్తారా లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమైతా ఉంది. రుణమాఫీ లబ్దిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య. నువ్వు గతంలోనే అడిగిన లిస్టు ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపినా కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు.